మనకి పింపుల్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్లు ఏంటి? చాలా వరకు మనకి యూజువల్లీ మైల్డ్ టు మోడరేట్ యాక్నే అయితే కనుక మనకి కొద్దిపాటి క్రీమ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ వాడుకున్నట్టయితే మనకి పింపుల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మోడరేట్ టు సివియర్ యాక్నే. మోడరేట్ టు సివియర్ యాక్నే ఉన్నప్పుడు మనం మామూలుగా వీటికి రెటినాయిడ్స్ కానీ యాంటీబ్యాక్టీరియల్స్ కానీ వాడుకోవచ్చు. ఈ రెటినాయిడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి హెయిర్ ఫాలికల్స్ని ప్రివెంట్ చేస్తాయి ప్లక్ చేయకుండా. తద్వారా మనకి రెటినాయిడ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ రెటినాయిడ్స్లో మనకి చెప్పుకోతగ్గది పాజోరెటిన్ కానీ అడాప్లిన్ కానీ మనకి ఇవి రెటినాయిడ్స్ కింద వస్తాయి అన్నమాట. రెటినాయిడ్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటీబ్యాక్టీరియల్స్లో మనకి ఇవి ఏ రకంగా ఉపయోగపడతాయంటే స్కిన్ మీద ఉన్న సూపర్ఫిషియల్ బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది. సైమల్టేనియస్లీ మనకి రెడ్నెస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్ కానీ ఉన్నది ఇది సబ్సైడ్ చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనకి ఈ యాంటీబయాటిక్స్లో యూజ్ చేసేవి మినోసైక్లిన్ కానీ టెట్రాసైక్లిన్లో కానీ మనకి డాక్సీసైక్లిన్ కానీ మైక్రోలైడ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఎజిథ్రోమైసిన్ కూడా యూజ్ చేస్తారు.